देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्नासुवा। ఈ మంత్రము భావార్థము విశ్వము నిండినటువంటి ఓ దైవమా, మా దురితాని అనగా మా యొక్క పాపములను పరాసువ అంటే దూరము చేయుము అని ఈ మంత్రములో భావం వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా భగవంతుని చెడును దూరం చేయి మంచిని దరిచేర్చుమని మనము వేడుకుంటాం. ఆర్య బంధువులందరికీ నమస్తే. ఆర్య సమాజము అనగా ఆర్యులు అంటే జ్ఞానము తెలిసిన వారు, శ్రేష్ఠ ధర్మము పరాయణులు అని, శ్రేష్ఠులు అని ఒక అర్థం వస్తుంది. అయితే ఈ ఆర్యపదము కొందరు విదేశీయులు వచ్చిన తర్వాత అది సమాప్తమైంది. హిందువులు అనే పదాలు వచ్చాయి. ఈ హిందువులు అనేటువంటి పదాలు ఇచ్చారు, దాన్ని తీసుకున్నాం బాగా. ఎందుకంటే హిందువు అనేటటువంటి దానికి చెడు అర్థం వచ్చినా కూడా హిందువుడా అంటేనే మనకు గుర్తింపు. ఆర్య అంటే సరిగా గుర్తు లేకపోయింది. ఎందుకంటే ఆ రకంగా అలవాటు చేసినారు ఆయా మతస్థులు. మనము హిందువులుగా మనకు ఏది గ్రంథము, దైవము ముఖ్యము అని అంటే భగవద్గీత అంటున్నాం. మరి ముస్లిములకేమో ఖురాను దైవ గ్రంథము అంటారు. మరి క్రిస్టియన్లకు బైబిల్ దైవ గ్రంథము అంటారు. అంటే ఈ రకంగా ఎవరికి వాళ్ళు రాసుకున్నటువంటివి దైవ గ్రంథము అని ప్రచారం చేస్తున్నారు. కానీ భగవద్గీత అనేటటువంటి ఈ జ్ఞానాన్ని అనగా భగవంతుని జ్ఞానము అని ఇది పేరులోనే ఉంది కూడా. ఈ భగవద్గీతను మనము దైవ గ్రంథముగా అనుకున్నాము అంటే ఎవరమైనా ఈ గ్రంథాన్ని చదవడము, అందులో ఉన్నటువంటి విషయాలను ఆచరించడము, అందులో చెప్పినటువంటి నీతి రీతులన్నీ మన జీవితంలోకి అన్వయింప చేసుకోవడము లేదు. కారణము మనకు ఎన్నో అజ్ఞానమైన విషయాలు మన తల్లిదండ్రులు, పెద్దలు వారందరూ మనకు అంటగట్టారు. వాళ్ళకి తెలియదు భగవద్గీత అంటే. ఎవరికి అందులో ఒక శ్లోకం కూడా రాదు. ఇప్పటికీ కూడా హిందువుల ముఖ్య గ్రంథము ఏది అంటే భగవద్గీత అంటాము. అంతవరకే, పేరు వరకే. కానీ అందులో ఉన్న విషయాలు ఎవరు చెప్పగలరు, చేయగలరు? వాటిని చదువుకోవడంలే, తెలుసుకోవడంలే. ఎంత దూరము చెబుతున్నా కూడా చెప్పే చోటికి రారు. మరి హిందువులందరూ గుళ్ళల్లోకి, గోపురాల్లోకి వెళతారు. పోనీ అక్కడేమైనా చెబుతారా అక్కడ ఉండే పెద్దలు అంటే వాళ్ళకి తెలియదు. ఏ విధంగా హిందువులు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు? ఆయా మతాల జ్ఞానము వాళ్ళు ఉన్నంత వరకు వాడుకుంటారు. అయితే ఆయా మతాలలోకి కూడా హిందువులను కూడా చేర్చుకుంటున్నారు, తీసుకుపోతున్నారు. అబద్ధాల మాటలు చెప్పి సత్యము కాదు. ఈ అబద్ధాల మాటలు హిందువులు ఎందుకు నమ్ముతున్నారు అంటే వీళ్ళకు ఏ జ్ఞానము లేదు, ఏ విధమైనటువంటి శూన్యం. గుళ్ళకు, గోపురాలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి ఏదో టెంకాయలు, నిమ్మకాయలు, కోళ్ళు, గొర్రెలు చంపడము, ఇష్టానుసారంగా రావడము. ఇదే హిందువులంటే, ఇదే మనం హిందువులమంటే మన ఆచారాలు, ఇది ముఖ్యము. ఈ ఆచారమే వేరేటువంటి పనులు, ఇతర మాటలు, యజ్ఞాలు, యాగాలు, దైవ జ్ఞానం ఏది, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? మన దైవ గ్రంథము అంటున్నాము భగవద్గీత అని. భారతీయ ఒక శిక్షా స్మృతి ప్రకారం కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయించి చెప్తున్నారు.
అంతటి ప్రమాణమైన గ్రంథములో ఏముందని ఏ హిందువు అన్నా తెలుసుకుంటున్నాడా? ఏదో మేము బతండాం, తింటున్నాం, జల్సాగా హాయిగా ఎంజాయ్ చేసుకుంటున్నాం, ఇదే అనుకుంటున్నారు. మన ధర్మము ఏమిటి, మనం ఏమి పాటించాలి? కానీ హిందువులు ఎందుకు ఇలా ఇతర మతస్థులు దోచుకొని పోతున్నారు అంటే ఏ జ్ఞానము లేక ఊరికే గాలికి ఎండుటాకుల వలె తిరుగుతున్నారు. ఈ ఎండుటాకులను వాళ్ళు తీసుకొని వాళ్ళ గుంపులో కలుపుకొని పాపుల సంఖ్య పెంచుతున్నారు. అక్కడ పుణ్యం రాలే, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఆ యొక్క పాపులు తరువాత వీళ్ళను కూడా పాపులను చేసి అక్కడ చేరుస్తున్నారు. అంటే మొత్తము పాపులు కావాలా, మొత్తము భూప్రపంచం నాశనము కావాలా అని ఆయా మతాల ఉద్దేశం. కానీ మనము ఏ విధంగా ఇది తెలుసుకోవాలి అంటే భగవద్గీత ఎక్కడి నుండి వచ్చింది? వేదాల నుండి. వేదాలు ఎవరిచ్చారు ఆ జ్ఞానం? సృష్టికర్త పరమాత్మ. అటువంటి వేదాల నుండి వచ్చినటువంటి ఈ భగవద్గీత చాలామందికి అర్థం అవుతుంది. వేదాలంటే ఒకవేళ కాకపోవచ్చు, అర్థమైనటువంటి వాటిని కూడా ఏ విధంగానూ కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి ఇలా ఎంతసేపు గోయిందా గోడ కిందనే తెగా కొట్టడం అంతే, ఇంకా రెండోది ఏమిలే. ఇదే మన హిందువులు తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము ఇతర మతాలలో లాగే మధ్యమాంశాలు వీళ్ళు బాగా భుజిస్తున్నారు. ఇక హిందువులని ప్రత్యేకతని ఏమి ఉంది? మనకు ముందుగానే పాపులమై రెడీగా ఉన్నారు. మరి ఆ పెద్ద పాపులు వచ్చి ఈ చిన్న పాపులను కూడా తీసుకొని పోతున్నారు. ఈ విధంగా ముస్లిములు ఎన్నో అరాచకాలు చేసి హిందువులను నాశనం చేస్తున్నారు. ఎన్నో అరాచకాలు చేసి ఈ క్రైస్తవులు కూడా నాశనం చేస్తున్నారు. మరి ఒక్కరు కూడా ఏ హిందువు అన్న వీడు మన హిందువులు ఎందుకు పోతావురా అని అడగరు. ఎందుకంటే ఏమి చెప్పాలో వాడికి తెలియదు, ఎందుకో ఇది అని వీడికి తెలియదు. నాకు నచ్చింది నేను పోతన్నా, నాకు అది వచ్చాంది లాభం, ఇది వచ్చాంది నేను పోతన్నా, ఈ రకంగా బ్రతుకుతున్నారు. అది కాదు. ఆయా మతాలకు పుణ్యము రాదు, పాపులను క్షమిస్తాడు అని వాళ్ళు అంటున్నారు. మధ్యలో వీడెవడు వచ్చినటువంటి మనిషి వీడు పాపులను క్షమిస్తాడంటే వీళ్ళు ఎక్కడ నమ్ముతున్నారు? అంటే జ్ఞానము లేదు. మనము జ్ఞానం తెలుసుకోవాలి. మాంసము తినండి, బాగానే బ్రతకండి. జ్ఞానం తెలుసుకోవడానికి ఏమి? జ్ఞానం తెలిస్తే మాంసాలన్నీ మీరే వదులుకుంటారు. భగవద్గీతలో ఏ యామాన్ ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ యొక్క శ్లోకములోని భావము ఎవరెవరు ఏ ఏ విధములుగా నన్ను తెలియగోరుచున్నారో వారికి ఆయా విధములుగా నేను అనుగ్రహించును అని చెప్పాడు. దీన్ని ఏమనుకుంటారు అంటే ఎవరెవరు ఎట్లా మనము దేవునికి ప్రార్థనలు చేసినా ఎట్లా పూజలు చేసినా మనకు కూడా అనుగ్రహం చేస్తాడంటలే అని అనుకుంటారు. తప్పు. కర్మలు ఏ కర్మలు చేస్తారో, ఏ కర్మలు మనము పాటించాలో ఆ కర్మకు అవే ఫలములు వస్తాయి. నైనా మాట్లాడక కొంతసేపు ఉండండి, ఒక 10 నిమిషాలు అరగంట సేపు ఉండండి, కూర్చోండి, నేను కానిస్తా. నేను ఎందుకు అంటే ఆలోచన చేసి ఏమి చెప్పాలా అని కష్టపడి చేస్తున్నాను. మీరు డిస్టర్బెన్స్ చేసే మీకు అంటారు, విన్న వాళ్ళకి అంటారు, పోతుంది అన్నమాట. ఈ రకంగా ఈ భగవద్గీతలో యజ్ఞాలు చేస్తున్నామా, మనము భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామా? మనము లేదు. ఏ జ్ఞానము మనకు అవసరం లేదు. ఎందుకంటే హాయిగా తింటున్నాము, డబ్బులు ఇచ్చినాడు దేవుడు, బ్రతుకుతున్నాము. ఇవన్నీ ఎందుకు? కానీ మన మత ధర్మము, మన యొక్క ఈ వైదిక సిద్ధాంతము భగవద్గీత నాశనం అయితే, మన యొక్క సంఖ్య తగ్గిపోతే అప్పుడు మనల్ని పూజలు చేయనియరు, గుళ్ళు కూడా పడగొడతారు, దేలాలు పడగొడతారు, నాశనం చేస్తారు, మనుషులను కూడా చంపుతారు. అది తెలియలే.
భారతదేశము హిందూ దేశము అంటే హిందూ ధర్మం బ్రతికున్నంత వరకే భారత ధర్మం బ్రతికి ఉంటుంది. హిందూ ధర్మము నాశనమైతే మొత్తము దేశమే నాశనం, ప్రపంచమే నాశనం అవుతుంది. ఇది తెలుసుకోలేక ఊరిక ఏదో ఒక బ్రతుకుతున్నాము, జంతువుల్లాగా పశుపక్షానికి మిగీతకాదుల్లాగా తింటున్నాం, బ్రతుకుతున్నాం. ధర్మం ఏది, కర్తవ్యం ఏది, మన బాధ్యత ఏమి అని తెలుసుకునేటటువంటి మానవులు కానీ, తెలుసుకోవాలనే జిజ్ఞాసపరులు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఎన్ని 20 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. ఇన్ని వేల జనాభా ఉన్నటువంటి ఈ ఊళ్ళో 10 మంది కూడా రారు. కారణం ఏమిటి? మాకు పాపం వచ్చినా సరే, జంతువులై పుట్టినా ఒకటే, పందుల మాదిరి బ్రతికినా ఒకటే. ఇవన్నీ మాకొద్దు, మేము హాయిగా తింటాం, హాయిగా బ్రతుకుతాం. ఇదే లోకంలో ఉండమైనటువంటి జ్ఞానం. వాళ్ళు ఎటు పాపాలు చేసుకొని బ్రతికేవాళ్ళు. అందుకే వాళ్ళ మత ధర్మాలను దాటి బయటికి రారు. వాళ్లకు మత గురువులు కట్టేసి కట్టుదిట్టాలుగా నువ్వు పోతే నిన్ను ఇంట్లోకి రానియము, నీకు పెళ్ళిళ్ళు పేడాకులు పిల్లలు ఎక్కడ బతుకు, నీ కథ మాకు సంబంధంలే అని ఇవన్నీ కూడా వాళ్ళను కట్టుదిట్టల్లో పెట్టినారు. మన గురువులు ఎవరు కట్టుదిట్టాలు లేవు. మన యొక్క కవులు ఇష్టానుసారంగా రాశారు. కానీ భగవంతుడు మాత్రము ఏం చెప్పాడు? ఎవరెవరు ఏ పని చేస్తే వాడికి ఆ ఫలము తప్పదు అని చెప్పాడు. అంటే దుఃఖం వచ్చే కర్మ చేస్తే దుఃఖపడతావు, బాధలు పడతావు. మంచి పుణ్యమైన కర్మ చేస్తే సంతోషపడతావు, సుఖపడతావు అని మన యొక్క గ్రంథాల్లోనే ఉంది. ఎవరి కొద్దీ వాళ్ళు తెలుసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని పాటించుకుంటే బాగుపడతారు తప్ప ఒకడొచ్చి రావాలి, ఒకడొచ్చి చెప్పాలి, ఈ చెప్పినట్టు తర్వాత మనము ఏదో వాళ్ళ మాట వింటాము అని అనుకోవద్దు. ఎవడు రాలేదే, ఎవడు రద్దు చేయలేదే, ఎవడు ఊరేగింపులు చేయలేదే, ఎవరు ఏం చెప్పలేదే, మనకెందుకు? ఏదో మన ఇంట్లో మనం పండగలు చేసుకుంటున్నాం, పాశాలు పప్పన్నాలు చారు అవి ఇవి వండుకుంటున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాము. దేవునితో ఏం పని? దేవుడు అన్నీ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు మానవ జాతికి. కానీ జంతువులకు ఏమన్నా పప్పు వండుకొని తింటున్నాయా? అవి జంతువులు ఏమైనా ఎప్పుడైనా సంతోషపడుతున్నాయా, ఆనందపడుతున్నాయా? వాటికి అవి ఇవ్వలే. అవి ఇష్టానుసారంగా ఏ తిండి పెడితే అవే తిని బ్రతుకుతున్నాయి. మనిషి శాకాహారిగా పుట్టిస్తే శాకాహారాన్ని తిని జీవించండి అంటే ఎవడన్నా వింటున్నాడా? పైపెచ్చు ఆడికొస్తే వాళ్ళు తినాకని చెప్తారు అని అనుకుంటారు. దాంట్లో భగవంతుడు చెప్పాడు ఆ విధంగా. భగవంతుడు చెప్పినటువంటి దాన్ని పాటించకుండా మేము పూజ చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఈ వ్రతం చేస్తున్నాము, ఈ 40 రోజులు దీక్షలు చేస్తున్నాము, ఇట్లా మాటలన్నీ పొల్లు మాటలన్నీ ఒక్కటి కూడా పనికిరాదు. ఏ విధంగా కూడా పనికిరావు అవన్నీ. ఏ వ్రతం చేసినా, ఏ పేరు పెట్టి ఇవన్నీ తిప్పలు పడ్డా, సలనీల తానం చేయి, నల్లగుడ్డలు కట్టుకో, పచ్చగుడ్డలు కట్టుకో, బొంగు కూడా రావు. తెలియని మూర్ఖులుగా మనం హిందువులం అనేటువంటి అజ్ఞాతంలో ఉండాం. అటువంటి అజ్ఞాతము వదిలి నిద్ర లేచి మనం హిందువులం అంటే ఎవరము, మన పూర్వీకులు ఎవరు, రాముడు, కృష్ణుడు, మహా గొప్ప గొప్ప ఋషులు, వాళ్ళందరూ ఇట్లా బతికినారు అని తెలుసుకోవాలని లేదా? కేవలము ఊరికే ఈ బ్రతుకుతుంటున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాము. ఇదేనా మన హిందువులకు ఉండేది? మన గ్రంథంలో ఏముంది? మనకు ఎవరు చెప్పారు దీన్ని? ఇది మనం ఎందుకంటున్నాము ఈ భగవద్గీత మాది అని? కానీ వాడికి ఓనమాలు రాకుండా బైబిల్ అంతా ఇచ్చారు ప్రతి ఒక్కరి కుక్కలకు కూడా. ఖురాన్లు ఇచ్చారు ప్రతి ఒక్క కుక్కకు కూడా. కానీ ఆ ఖురాన్లో ఏమీ లేవు, సృష్టి ధర్మాలు లేవు, సృష్టి రక్షణకు కావలసినటువంటి ప్రయోగాలు లేవు, సైన్సు శాస్త్రములు ఇవన్నీ ఏవీ లేవు వాటిలో. ఆ ముండమోపుల ధర్మాలు మనకు కావాలా? ఎందుకు పనికిరాని ఆ ధర్మాలను ఆచరిస్తే మొత్తము మన హిందువులందరూ నాశనమైపోతారు. హిందువులు ఎప్పుడు పోతారో అప్పుడు దేశం కూడా మళ్ళీ పరాయి మతస్థుల పాలవుతుంది. నరకము చూపిస్తారు, సృష్టిస్తారు ఆయా మతాల వాళ్ళు. ఆ నరకాలను ఎటులా ఉంటాయో ఒకసారి పోగొట్టుకున్నామే స్వాతంత్రము, తిరిగి మళ్ళీ పోగొట్టుకోవడానికే తయారవుతున్నాము. ఎవడు సరైన పురుషార్థం చేయడు, ఎవడు కేవలం ఎంజాయ్
ఎటనో ఒకటి నోళ్ళు కొట్టి సంపాదించుకోవడం, ఎటనో ఒకటి మేడల మిద్దెలు కట్టడము, ఎంజాయ్గా తిరగడము. ఇంతకు తప్ప ఈ జ్ఞానం ఏమిటి? మానవ జన్మ ఎందుకు వచ్చింది? దీన్ని ఎవడిచ్చాడు? మనకు భూమి మీద నీళ్ళు ఎవడిచ్చాడు? మనకు కావలసిన వేడి ఎండ ఎవడిచ్చాడు? కాలుష్యాలు చుట్టుకొని చచ్చిపోతున్నారు పెద్ద పెద్ద సిటీలలో. ఇదంతా ఎవరు కనిపెట్టారు? ఈ ముస్లింలు, క్రిస్టియన్లు అనేటువంటి వాళ్ళే రకరకాల తప్పుడు ప్రయోగాలు చేసి, ఎందుకంటే వేద జ్ఞానం లేదు, వాళ్ళ వేదము తెలియదు, తప్పుడు ప్రయోగాలు చేసి వాటి వలన ఇది పనికొచ్చాయి, ఈ మందు దానికి పనికొచ్చాది, ఈ మందు దీనికి పనికొచ్చాయని చేస్తారు. కారణము ఇష్టానుసారంగా తిని జీవించే వాళ్ళు చేస్తే అటైతే వచ్చేది, మంచి ఫలితాలు రావు. భగవంతుని నమ్మి ఆయన చెప్పినట్టు చేస్తే ఎందుకు వస్తాయి? ఈ రకంగా ఎన్ని ఘోరాలు, కాలుష్యాలు. హైదరాబాదులో కూడా బ్రహ్మాండమైన కాలుష్యాలు తయారైపోతున్నాయి. యజ్ఞాలు చెయ్యండి, ప్రతి ఇంట్లో యజ్ఞాలు చేయండి, కాలుష్యాలు పోతాయి, ఉంటే అడగండి అని గొప్ప గొప్పలు చెబుతున్నారు. కొంత కూడా బుద్ధి రాదు, జ్ఞానము రాదు. ఒక ఆయన 60 లక్షలు పెట్టి ఏదో ఆ ఒక పల్లెటూరులో ఏలూరు ప్రక్కన చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు అన్ని లక్షలు పెట్టి నిరూపణ చేసినాడు ఎంత కాలుష్యము తగ్గింది అని సైంటిస్టులను పిలుచుకొచ్చి. అటువంటి ధర్మాలన్నీ పోతాయి. మన ధర్మము నాశనమైందంటే అటువంటి ధర్మాలన్నీ పోయి మొత్తము సృష్టి కలుషితమై ప్రాణికోటి మనుగడకే ముప్పు వాటిల్లి ప్రాణికోటి అంతయు కూడా బ్రతకడానికి లేవు. ఇప్పుడే ఎంతో మందికి సంతానాలు లేవు, సరైనటువంటి వీరులుగా, గొప్పవాళ్ళుగా, ధైర్యవంతులుగా, జ్ఞానవంతులుగా తయారు కాలేదు. ఎన్ని పరీక్షలు చేసుకొని పాతకాలంలో 10, 11, 12 మందిని కంటా ఉన్నారు, అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి కూడా పోయాయి. అంటే అన్ని మందులు తిండి, అన్నీ మొత్తం మోసం తిండి వాళ్ళు కనిపెట్టి చేసినటువంటి మన ప్రజలంతా నాశనం చేసే విధంలో అవన్నీ మనకు సప్లై చేస్తున్నారు. ఈ విధంగా తెలుసుకొని ఎవని కొద్దివాడు ఎంతో కొంత మేలుకుంటే వాడు బాగుపడతాడు తప్ప మొత్తము ప్రాణికోటిని నాశనం చేస్తారు. ఫ్యాక్టరీలు, కాలుష్యాలు, ఎన్నో గొప్ప గొప్ప నదులలోకి ఆ మురుగునీళ్ళు ఇవన్నీ కూడా గొట్టాల ద్వారా నదుల్లో వేసి వాళ్ళు చెడిపోవడం కాకుండా సంతానము, ఆసుపత్రులు, రోగాలు పెరిగి ఆ నదులలో కూడా చేపలు, కప్పలు సర్వం కూడా చచ్చిపోయేటువంటి స్థితి తయారు చేస్తున్నారు. ఎంత నాశనం చేస్తున్నారు ఈ సైంటిస్టులు. బుద్ధి జ్ఞానం లేని సైంటిస్టులు అంటా నేను. ఒకటి కనిపెట్టాలకు దానివల్ల దోషం ఎంత ఉంది కనిపెట్టాలి. ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేని మందు మాత్రలు చూపించమనండి, ఎవరి చేత కాదు. ఎందుకంటే వేదాన్ని ఆధారంగా కనిపెడితే అవి ఎప్పటికీ కాలుష్యం కావు. అలాంటి జ్ఞానాన్ని మనం వదిలిపెట్టి పరాయి మతాలకు ఎగబడుతున్నాము అంటే నాశనాన్ని మనమే కోరుకుంటున్నాము. ఈ నాశనాన్ని కోరుకుంటే నాశనం కాక మనకేమొస్తుంది? మనం కోరుకుంటున్నాం ఏమిటి? కేవలం మేము తినడము, తాగడము, సంపాదించుకోవడము, బ్రతకడము, ఇక స్వార్థము, ఇంతే. ధర్మం ఏమిటి? మన కర్తవ్యం ఏమిటి? భగవంతుడు మన పాలిట ఏమిచ్చాడు, మనకు ఏ కర్తవ్యం బోధించినాడు అని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? సుఖము, పుణ్యము ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఈత కాలుష్యాలను నివారించేటటువంటి యజ్ఞాలు, హోమాలు చేస్తే ఎంతో గొప్ప గొప్ప పుణ్యాలు వస్తాయి. గొప్ప విద్యావంతులుగా, ధనికులుగా, గొప్ప గొప్ప ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా పుడతారు. వచ్చేటటువంటి వర్షాలు కూడా రోగాలు లేని వర్షం, కలుషితమైన నీటిని కురిపించకుండా కాలుష్యము లేనటువంటి శుద్ధమైన నీరు అని వేదాలు చెబుతున్నాయి, భగవద్గీతలో చెబుతున్నాయి. భావయత అనేటువంటి శ్లోకంలో మీరు యజ్ఞాలు చేసి ఆ దేవతలను తృప్తిపరచండి అంటే ఈ ప్రకృతి కాలుష్యాలను, పంచభూతాలను, నీటిని, గాలిని, తర్వాత భూమిని, ఆకాశాన్ని వీటిని శుద్ధి చేస్తే మంచి నీరు వస్తుంది, రోగాలు రానటువంటి నీరు వస్తుంది అని భగవద్గీతలో చెబుతారు. ఆ దేవతలను తృప్తిపరచండి, తిరిగి ఆ దేవతలు మీకు ఇచ్చేటటువంటి ఫలాలు ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి అని భగవద్గీతలో చెబుతున్నారు. ఈ యజ్ఞం అంటే ఏదో కాదు,
యజ్ఞము బ్రహ్మము అదే దైవము, అందులో ఖర్చు పెట్టే వస్తువు దైవము, ప్రతి ఒక్కటి కూడా దైవమే. దైవము ఎవరికి కనిపించడు. భగవద్గీతలో కూడా దైవానికి రూపం లేదు అని ఒక చోట చెప్పాడు. కనీసము ఘంటసాల భగవద్గీతలోనే చెప్పాడు. అభ్యాస యోగమున ఏకాగ్ర చిత్తమున దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించునో ఎవడైతే అట్టివాడు ఆ పరమపురుషుడే చెందుకున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానము అంధకారము కన్నా సర్వము ఆయనేను అని చెప్పాడు. మరి ఇక్కడ ఈ భగవద్గీతలో ఉన్నది పాటిస్తున్నారా? అనూహ్యమైన రూపం అంటే ఊహించడానికే రూపం లేదు, ఈ రకంగా ఉంటుంది అని. ఎవడన్నా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడా? భగవద్గీతలో ఏం చెప్పారని సోడమ్మ, మారమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ అనేది ఒక్కొక్కడు ఒక్కొక్క తెగకు, ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క బొమ్మను తీసుకుండేది. ఈ ఐక్యత ఎట్లొస్తుంది? ఏ రకంగా వస్తుందయ్యా ఐక్యతలు? హిందువులు మనమంతా ఒక్కటే అంటే ఈ రెడ్డిస్ ఏమో వీళ్ళు పెద్దమ్మ అంటారు, మరి మిగతా వాళ్ళు సోడమ్మ అంటారు, ఇంకా కమ్మ, కాపులు, రకరకాల తెగలు, ఇంకా ఎన్నో సుంకులమ్మలు, పోలేరమ్మలు, ఎన్నెన్ని అమ్మలు ఉన్నాయో ఈ బొమ్మలన్నీ కూడా ఎంచుకొని లేకుండా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బొమ్మలు తయారు చేసి పెట్టారు. ఏ రకంగా ఐక్యత పొందుతుంది? మార్గము నడిచే మార్గం ఒకటైతే గమ్యము ఒకటే దొరుకుతుంది. ఈ మార్గాలన్నీ కూడా అస్తవ్యస్తములైనటువంటివి, సమాధానము లేనటువంటివి అని మానవుడైనటువంటి తెలివి ఉన్న వాళ్ళు గ్రహించాలి. గ్రహించి సరైనటువంటి సమాధానము ఏది? భగవద్గీత తీసుకుంటే ఈ భగవద్గీత నుంచి వేదానికి వెళ్ళిపోవచ్చు. సరైన మార్గం ఏదో శుద్ధంగా మనకు అర్థమవుతుంది. మన దైవము ఏమిటి, మన భక్తి ఏమిటి, మన పూజ ఏమిటి, మన జ్ఞానము ఏమిటి, మన గ్రంథము ఏమిటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈ రకంగా తెలిసినటువంటి దాన్ని మన కొద్దీ మనం ఆచరించుకుంటా ఉంటే చాలు. ఎవడో వచ్చి చెప్పాలి, మనకు మెడంచులు వేయాలి, మనకు ఏదో అవి ఇచ్చే ఇవి ఇచ్చే మేము అనుభవిస్తాము అని అట్లా బుద్ధులు మానేయాలి. ఎవడో ఇస్తే తింటాము చేస్తాము అనే కదా ఈ మతాల వాళ్ళు పోయేది. ఈనాడు తింటావు, నెక్స్ట్ కుక్క, నక్క, పందులుగా పుట్టకోకుండా ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు రకరకాలుగా పుట్టి చస్తారు. ఈ తెలివి లేదు. ఈ 3 నాళ్ళే ఈ మానవ జీవితం ఉండేది, తర్వాత లేదు. ఒక్కరికి కూడా జ్ఞానమే లే. అటువంటి జన్మను వ్యర్థం చేసుకుంటున్నామే అని ఒక్కరికి కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. ఎన్నెన్ని జన్మలో ఎత్తి ఎప్పటించో వచ్చి ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలోనైనా తెలుసుకుంటే కదా. మరి వీళ్ళందరూ ఆ మతాలోళ్ళు ఉండారే, వాళ్ళు ఏ జన్మలు ఎత్తారో వాళ్ళందరూ కూడా మనిషి జన్మ లేదు. రకరకాల కుక్కలు, పందులుగా పుట్టాల్సిందే, రకరకాల పురుగులు, పుట్టలుగా, పాములు, తేళ్ళు ఎన్నిగా పుట్టాలనో, ఎంతమందిని పీడించి ధర్మాన్ని ఎంత నాశనం చేసినారో అన్నిగా పుట్టాల్సిందే, తప్పదు. కాబట్టి సత్యము తెలుసుకోవాలి, చెప్పినటువంటి మాటలు తెలుసుకోవాలి. తెలియకపోతే ఆ గ్రంథాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళను ఏదైనా అడిగితే దానికి వివరణ ఇస్తాము అని ఎన్ని నాళ్ళ ముంచి, ఎన్ని నెలల ముంచి, ఏళ్ళ ముంచి మొత్తుకుంటున్నా కూడా ఇప్పటికీ కూడా జ్ఞానము కలగలే. మేము పందుల మాదిరే బతాము, మేము కుక్కల మాదిరే బతాము అనే స్థితిలోనే ఉండారు తప్ప ఇక్కడికి వచ్చి ఏమిటయ్యా ఇది మీరు చేస్తున్నారే, ఇది ఎందుకు చేస్తారు, దీనివల్ల ఉపయోగం ఏమి అని అడిగే నాతులు ఎవరన్నా ఉండారా? ఎవరు లేరు. కాబట్టి దేవుడు అంటే ఈనాడు భక్తి కాదు, ఎంజాయ్, తాగడం, తిరగడము, సోడమ్మకు ఇన్ని పొట్టేళ్ళు, ఇన్ని కోళ్ళు, నరసింహుడు ఓలేసుకు ఇన్ని పొట్టేళ్ళు, ఇన్ని మేకలు, ఇన్ని కేసులు, సారాయిలు, ఇవే భక్తి. ఈనాడు మరి ఒకటి భక్తి లేనే లేదు, ఎక్కడ కూడా లేదు. అంటే ఇంత భక్తి దైవ ద్రోహం చేస్తున్నాము. దైవము ఇచ్చిన పదార్థాలన్నీ తింటూ, దైవము ఇచ్చినట్టు సుఖాలన్నీ పొందుతూ ఇన్ని నాశనం చేస్తున్నాము అంటే మనం మంచిగా బతుకుతామా? నాశనం కాక ఏమవుతాము? కాబట్టి ఎంత అపాయం ముంచుకొస్తుంది అంటే మన యొక్క ధర్మాన్ని నాశనం చేసుకొని మన యొక్క సంతానాన్ని కూడా అధమ మార్గముల వైపు
వెళుతూ మన యొక్క సంతానము మన తరువాత తరాల వారందరికీ కూడా హిందూ ధర్మము మిగిలే ప్రసక్తి లేదు. హిందూ ధర్మము పోతే మన యొక్క దేశమే అధోగతి పాలు. మళ్ళీ స్వాతంత్రం పోగొట్టుకొని వాళ్ళతో కొట్టించుకొని తిట్టించుకొని తెల్లలతో ఎంత సచ్చామో అటువంటి స్థితి మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వేదాన్ని ఆశ్రయిస్తేనే వీరులుగా తయారవుతారు. మన దేవుడు ఎవరు, మనకు సృష్టికర్త ఎవరు అని ప్రతివాడు తెలుసుకుంటాడు. భగవద్గీతను వేదాల్ని ఆచరించకపోతే మనకు మార్గమే తెలియదు. ఏ దావ పోవాలి, ఏ కార్యము చేయాలనే మార్గమే తెలియదు. ఎంతకాలమున ఆచారం. మా పెద్దోళ్ళ ఇంతే అమ్మా, దానికి ఒకటి పెడతాం, దీనికి రెండు పెడతాము, ఇట్లనే తిరగాల, ఇట్లనే బతకాలమ్మా. ఈ పొద్దు తీసేచ్చా మాకు ఏమొచ్చిందో ఏమీ రాలే. నేను తీసేసిన 30 ఏళ్ళ నుంచి తీసేసిన, ఏమీ రాలే. ఒక్క ఆచారం కూడా వదిలేశాను. నేను ఎప్పుడైతే యజ్ఞం చేశానో అన్ని వదిలే. మంగళవారం, శుక్రవారం, పుట్ట పండగ, అంతకు తప్ప ఏమన్నా ఉపయోగం ఉన్నాయా? ఏ మనుషులకైనా ఏ జ్ఞానం అన్నా ఇస్తా ఉన్నాయా? ఏమీ లేవు. కారణం ఏమిటి? అసలు రూటు లేదు, తప్పిపోయినారు. అసలు రూట్లో నడిస్తే దావ దొరుకుతుంది. అసలు రూట్ తప్పిపోయినారు. ఊరికి ఆచారాలు అది చేస్తే మాకు చాలు అన్నట్టంటే మనం అట్టంటాం. మనకు అవన్నీ వద్దులేవ్వ. ఇది చెప్తా, అందరం చేస్తారా, మనం చేస్తాం అంతే. అంటే అన్ని గొర్రెలు పోతున్నాయి కదా, మనము గొర్రెలమే. ఈ విధంగా బ్రతుకుతున్నాము. కానీ సరైనటువంటి సాధన మార్గంలో బ్రతకాలి, వినాలి, తెలుసుకోవాలి. మనము దైవం అంటే ఏమి చెయ్యాలి, దైవ ఉపాసన అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. జ్ఞాన, కర్మ, ఉపాసన ఈ యొక్క 3 కలిస్తే త్రయీ మార్గముని వేద జ్ఞానానికి పేర్లు. జ్ఞానము లేక కర్మ చేయకూడదు. జ్ఞానము లేక కర్మ వ్యర్థము, నష్టము. జ్ఞానముతో కర్మ చెయ్యాలి, కర్మతో జ్ఞానము తెలుసుకోవాలి. కర్మలు చేస్తూ జ్ఞానము తెలుసుకోవాలి. కర్మలు చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ భగవంతుని ఆ విధంగా మనం ఉపాసన చెయ్యాలి. భగవంతుని ఉపాసన టెంకాయ కొడితే అయిపోయింది పోని కాదు. ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడ కొట్టి, ఎక్కడ ఏం పరమాత్మ మనకి ఏమిస్తున్నాడు ఎక్కడన్నా చూస్తున్నామా? పరమాత్మ కనిపించదు. ఆయన రూపం ఇదే. ఈ సువిశాలమైనటువంటి ఈ విరాట్ స్వరూపమే, ఈ విశ్వరూపమే ఆయన రూపం. ఒకవేళ రూపం కావాలి అనుకుంటే, భగవంతునికి రూపం లేకుండా ఎట్లా అంటే ఈ విరాట్ స్వరూపమే ఆయన రూపం. అంతకు తప్ప ఒక రాయి, ఒక రప్ప, ఒకదాన్ని పట్టుకొని చేసుకుంటా ఉంటే అది భగవంతుడు కాదు, రూపము కాదు. భగవంతుని కించపరుస్తున్నావు, భగవంతునికి ద్రోహం చేస్తున్నావు, భగవంతుని సొమ్ము తింటున్నావు. భగవద్గీతలో ఉంది, నువ్వు దొంగవు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదాలన్నీ తింటున్నావు, ఆయన ఇచ్చిన సౌకర్యాలన్నీ సుఖాలు పొందుతున్నావు. తిరిగి ఆ భగవంతులకు, ఆయా దేవతలకు అర్పించకుండా బ్రతుకుతున్నావు. నీ ఒక దొంగవు అని ఉంది. మీ ఇష్టం వచ్చినటువంటి భగవద్గీతలు చూసుకోపోండి. నేను చెప్పిన మాటలు ఉన్నాయి. యజ్ఞము చేయకుండా భోజనము తిని బ్రతికే వారందరూ దొంగలు, ద్రోహులు, దైవద్రోహులు. మరి ఇలాంటి దైవద్రోహులకు మంచి కాలం ఎట్టొస్తుంది? నాశనం అయ్యే కాలమే వచ్చేది. ఇప్పుడు అక్కడ చూస్తున్నాం, ఆయా దేశాలలో వాళ్ళు దైవద్రోహులు కాబట్టి వాళ్ళు నరకాలు, కష్టాలు, భార్యకు పిల్లల్లా, పిల్లలకు పిల్లల్లా, ఎన్ని యుద్ధాలు, రకరకాలుగా వాళ్ళ గృహాలు, కోటలు అన్నీ నాశనం చేసుకొని ఎప్పుడంటే ఎప్పుడు సచ్చేది తెలియదు, ఎప్పుడు బతికేది తెలియదు. ఆచరించే విధానాలు అట్లాంటివి. దాన్ని మన దేశానికి కూడా నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయా మతాల వాళ్ళు ఈ యొక్క హిందువులను తోలుకుపోతున్నారు. మనకు జ్ఞానం లేకపోతే పోవడమే. ఏమొస్తుంది అని అప్పటికి ఏదో ఒకవేళ తాత్కాలికంగా డబ్బులు ఇస్తారు తప్ప మళ్ళీ నిదానంగా పూర్తి దిగినాక డబ్బులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. అప్పుడు చచ్చినాక నువ్వు బయటికి రాలేవు, చచ్చేట్టు పడింటావు. ఎట్లా బతావు? అప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా చేసుకుని వాడు మాళ్ళల్లో మతంలో పోయినాడు, వాడేటికి మనకు అని. అంటే ఆ స్థితి వచ్చే కానీ తెలివి రాదు. అప్పుడు తెలివి వచ్చినా ఏం కాదు. ఏమవుతుంది? ఏం కాదు. ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? కానీ మాలాంటి వాళ్ళమేమో శుద్ధి చేసి దానికి తగిన మంత్రాలను పెట్టి హోమాలు చేసి చేసేటువంటి విధానాలు వేదములో ఉన్నాయి. కానీ అందుకు రారు, ఇందుకు రారు. వాడు అంతేగా దిగబడితే ఊబిలో దిగిపోయినట్లే. ఈ విధంగా వాళ్ళ సంతానము పిల్ల తరం అంతరకు ఆమతాలే.
ఇప్పుడు అట్లనే ప్రపంచ దేశ జనాభా అంతా మతాలు పెరిగి పెరిగి జనాభా పోయినారు. ఇప్పటికే మన హిందూ సమాజము ఎంతో నాశనం అయిపోయింది. హిందువులు సంఖ్య తగ్గిపోయారు. ఈ నేతలు చూస్తామా, రాజకీయ నాయకులు హిందువులను పట్టుకోరు, వాళ్ళకు ఏ విధమైన సహాయం చెయ్యరు. వీళ్ళు వేసిన ముడుపులు, రకరకాల ధనములు, సంపదలు అన్నీ తీసుకుపోయి వాళ్లకు సందాలు ఇచ్చారు. ఆ మతాలు అభివృద్ధి కావాలని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాకే ఖచ్చితంగా వచ్చారు. ఈ హిందూ నా కొడుకులు ఒక్కడు కూడా వేయరు, వీళ్ళు సుఖం వాళ్ళ సుఖం, ఎట్లయినా ఈ పోయేది సుఖమే, మనకు పూర్తిగా రావు. ఎందుకని మన వాళ్ళకి ఐక్యత లేదు. ఒకడు ఈ పార్టీ, ఒకడు ఆ పార్టీ, ఐక్యత ఉంటే కదూ. ఈ రకంగా ఐక్యత లేక ఈ నాశనం చేసుకుంటున్నాము మన ఉనికిని. ఈ యొక్క హిందూ ధర్మాన్ని ఇంత గొప్పది అనే సనాతన ధర్మం అని నిత్యము మొత్తుకుంటూ ఉండాము. ఎక్కడుంది సనాతన ధర్మం? అన్ని మధ్యలో వచ్చేటి తుంట ధర్మాలే, వ్యతిరేక ధర్మాలు, పనికిరాని ధర్మాలు, హత్యా రాజకీయాలను, హత్యా మార్గాలు చూపించేటువంటి, హింసా మార్గాలు చూపించేటువంటి మతాలే ఉన్నాయి తప్ప సరైనటువంటి సనాతనమైనటువంటి ఆది నుంచి ఉండేటువంటి మతాలు ఎక్కడ పోయినాయి, శూన్యమైనాయి. కాబట్టి ఈ కొంతలు కాకుంటే కొంతైనా మన హిందువులు అందరూ కూడా తెలుసుకోవాలని, ఖచ్చితంగా రావాలని, తింటే తినండి మాంసము, ఇక్కడికి వస్తూ జ్ఞానము తెలుసుకోండి, మనము చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని జ్ఞానము తెలుసుకుంటే ఇంకా కొంతకాలానికైనా నీకే జ్ఞానం వస్తుంది. నీ సంతతి వారు వేరే మతాలకు పోకుండా తెలుసుకుంటారు, పోకుండా ఉంటారు. ఓహో, మన ధర్మం ఇంత గొప్పదా, సృష్టి ఆది నుంచి ఉందా, భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా మన దేవుందేనా, మరి వాడెవడన్నా పుట్టించాడా, మహమ్మదు కానీ యేసుక్రీస్తు కానీ? వాళ్ళు మానవులు మధ్యలో వచ్చి ఇష్టానుసారంగా రాసుకొని ఆ గ్రంథాలు ప్రవేశపెట్టుకొని దైవ మార్గము, దైవ గ్రంథము అని చెబుతున్నారు. ఎక్కడున్నాయి ఈ మార్గాలు? దానికి ఆది ఎక్కడ మొదలైంది? 2000 సంవత్సరాల క్రితం బైబిలు, 1400 సంవత్సరాల క్రితం ఖురాను, మధ్యలో వచ్చిన దాన్నే వాళ్ళంతా గొప్పగా ప్రచారం చేసుకొని మన హిందువులను దొరికితే సహా నాశనం చేస్తున్నారు. ఆది నుంచి 197 కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఈ వేద ధర్మము ప్రకారంగా బ్రతికింది అని మనకు రుజువులు ఉన్నాయి. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్ర జన్మనః స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అని మను మహర్షి చెప్తారు. అప్పటి నుంచి కూడా ఒక దేశంగా బ్రతికింది మన దేశం, ప్రపంచానికే గురువుగా బ్రతికింది. కావలసిన భూగోళమందు ఉండేటువంటి రాజులు, మానవులు, ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి భారతదేశంలో మీకు కావలసిన విద్యలు నేర్చుకొని పోండి, కావలసినటువంటి మీకు ఏది కావాలనో దాన్ని పొందండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి వచ్చి ధనాన్ని దోసుకుపోయిన వారే. కానీ ఏ దేశాల వాళ్ళు మనకెవ్వరు ఏమి ఇవ్వలే, ఏ దేశం వాళ్ళు మనకి ఇవ్వలే. అంటే అంత గొప్పగా బ్రతికిన దేశం ఈనాడు బిచ్చాటన స్థితిలో పడిపోయింది. కారణము, దైవాన్ని వదిలిపెట్టేశాం. రాళ్లను రప్పలను పట్టుకుంటే ఈ గతి కాక మరి ఏ గతి వస్తుంది? అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి త్రత్ర ప్రవర్తతే దుర్భిక్షం మరణం భయం. పూజించని వాటిని పూజించితే, పూజించవలసిన వాటిని పూజించకుండా ఇటువంటిగా జీవిస్తే ఈ వాటి యొక్క ప్రవర్తన వలన, ఆయా మార్గాల వలన దుర్భిక్షము, కరువులు, రోగాలు, మరణాలు, విదేశీయుల దండయాత్ర ఎప్పుడొచ్చి పడుతుందో అని భయాలు, ఇటువంటి స్థితిలో బ్రతుకుతారు. ఇవన్నీ వదిలేసిన వాళ్ళు, వదిలేసిన ప్రాంతము, ప్రజలు అని మనకు ఋషులందరూ ఎందరో చెప్పారు. కానీ ఎవరైనా కూడా వినడానికి రారు, తెలుసుకోవడానికి రారు. కాబట్టి వాళ్లకు మనము మొత్తుకొని చెప్పడము తప్ప ఇంకా మనం ఏమీ చేయలేము. కాబట్టి భగవంతుని ప్రార్థించాల్సిందే. స్వామి, నీ వేద ధర్మాన్ని, నీ హిందూ ధర్మాన్ని నీవే నిలబెట్టుకోవాలి, మా చేత కాలేదు స్వామి అని స్వస్తి చెప్పి ఇంతటితో విరమిస్తాం. ఓం. దాటిందా? అటైతే వద్దులే.